ముందుగా జనతా టీవీ వారికి ముందుగా నా నమస్కారాలు. నేను 2000 సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా తిరుగుతున్నాను. నా పేరు పులివర్తి అజయ్ కుమారు. నేను 25వ డివిజన్ అధ్యక్షుడిగా ఇప్పుడు పనిచేస్తున్నాను. నేను 2000 సంవత్సరం నుంచి ఈ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా తిరుగుతూ ఉన్నాను. అలాగే మా నాన్నగారు 2000 సంవత్సరంలో కౌన్సిలర్గా నిలబడ్డారు. అప్పుడు వాళ్ళ నుంచి నాకు తెలుగుదేశం పార్టీ అంటే కొంచెం అభిమానం. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన విజనరీ మీద నాకు బాగా ఇష్టం. ఆయన మీద ఆయన చేసే పనులు, ఆయన 2020కి కూడా ముందుగానే ఆలోచించి ఆ రోజు 2020 అని చెప్పి కాన్సెప్ట్తో చాలా కార్యక్రమాలు చేసిన. ఐటీ డెవలప్మెంట్ కానీ, మన శ్రీశైలం ప్రాజెక్టు కట్టడం కానీ, పవర్ ప్లాంట్ కట్టడం కానీ, ఇలాంటివన్నీ నాకు బాగా ఆకర్షితుడై నేను తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నాను. అలానే నేను 2020 మహానాడు నుంచి నాకు డివిజన్ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పారు. అప్పుడు దాని నుంచి నేను పార్టీ గెలుపు కోసం బాగా కృషి చేస్తున్నాను. అలాగే ప్రతిపక్షంలో 2019లో వైఎస్ఆర్ పార్టీ వచ్చిన కాడి నుంచి ప్రజల్లో తిరుగుతూ ఉన్నాను. వాళ్ళు చేసే పథకాలు ఇవన్నీ వ్యతిరేకత వల్ల, అది మా పార్టీ యొక్క కృషి, అవన్నీ దానివల్ల మేము మంచి మెజార్టీ తెచ్చుకోగలిగాము ఈరోజు. అయితే మా కింద స్థాయి కాడి నుంచి అందరూ బాగా కష్టపడి అంతా తిరిగి చేశారు. అలానే జనసేన పార్టీ కూడా మాకు బాగా చేదోడు వాదోడుగా మాకు మా డివిజన్లో తిరిగి బాగా పనిచేసాము అందరు కలిసికట్టుగా. సార్, ఇప్పుడు మరి ఇక్కడ ప్రధానంగా ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? ఇక్కడ చేయాల్సిన పనులు ఏమి? ఇక్కడ మెయిన్గా ప్రధానత ఏంటంటే మా డివిజన్లో పెద్ద పోతురాజు కాలువ ఒకటి ఉంది. ఆ పోతురాజు కాలువకి వెళ్ళే నీళ్లు మా డివిజన్లో పెద్ద కాలువ ఒకటి ఉంది. ఆ కాలువకి ఏంటంటే రోడ్డుకి, కాలువకి అటు ఇటు వైపు గోడలా కట్టడము, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, కొన్ని వాటర్ సమస్యలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడిప్పుడే నిదానంగా మన ఎమ్మెల్యే గారి సహకారంతో, దామచల్ల జనార్దన్ గారి సహకారంతో ఇప్పుడిప్పుడే గాడిలో పడ్డాయి. 2019 నుంచి 2024 వరకు కూడా ఏ ఒక్క డెవలప్మెంట్ జరగలేదు, ఏమీ జరగలేదు. అంతకుముందు 2014 నుంచి 19 వరకు మన దామచల్ల జనార్దన్ గారు కూడా బాగా ఒంగోలు డెవలప్మెంట్కి బాగా కృషి చేస్తున్నారు. అలానే ఇప్పుడు ఆయన సహకారంతో కూడా మేము బాగా డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నాము. సార్, మరి తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకి మంచి ఆదరణ ఇస్తుంది అంటారు. మరి మీరు ఒక బీసీ సామాజిక వర్గంగా మరి తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏం చేస్తుంది, ఏం చేస్తే బాగుంటుంది? అంటే మాకు బీసీలు ఎందుకంటే ఫస్ట్ మా విశ్వబ్రాహ్మణుల్ని గుర్తించి ఫస్ట్ తొలిసారి టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇంతవరకు మాకు వైఎస్ఆర్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ మమ్మల్ని ఎప్పుడూ గుర్తించలేదు. అలానే 2 సార్లుగా మాకు కౌన్సిలర్ పదవిని మున్సిపాలిటీలో చట్టసభలు కల్పించారు. అలానే మొన్న కూడా మొన్న ఎలక్షన్, కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా జనార్దన్ గారు పిలిచి మాకు అవకాశం ఇస్తామన్నారు. సరే, కొన్ని కారణాల వల్ల మేమే నిలబడలేకపోయాము. మాకు గుర్తింపు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. అలానే మాకు విశ్వబ్రాహ్మణుల కళ్యాణ మండపానికి కూడా జనార్దన్ గారు ఆయన సొంత నిధులు ఇచ్చి మాకు కళ్యాణ మండపానికి స్థలం ఇచ్చారు. ఆయన అంటే మాకు బాగా అభిమానం. మమ్మల్ని గుర్తించింది కూడా తెలుగుదేశం పార్టీ. జనార్దన్ గారు కూడా మమ్మల్ని గుర్తించి ఏ రోజు ఏ పని అడిగినా కానీ మాకు చేస్తూ ఉంటారు. సార్, ముందుగా మీ పేరు, మీ డీటెయిల్స్ చెప్పండి సార్. గతంలో మీ అనుభవాలు చెప్పండి. నా పేరు పులివర్తి సాయిబాబు. అందరూ పిఎస్ బాబు అంటారు నన్ను. ఒంగోలులో పిఎస్ బాబు అంటే తప్పితే పులివర్తి సాయిబాబు అంటే చాలామందికి తెలియదు. వాస్తవంగా నేను ముందుగా జనతా మీడియా వారికి ముందుగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను 1982 రామారావు గారు పార్టీ అనౌన్స్ చేసిన దగ్గర నుండి పార్టీకి ఆకర్షితుడినై పార్టీలోనే ఉన్నాను. 83లో పునుపాటి కోటేశ్వరరావు గారు నిలబడినప్పటి నుండి
పార్టీకి ఎవరు నిలబడ్డా పార్టీతో వాళ్ళు మమ్మల్ని అడిగినా అడగకపోయినా మేము పార్టీ కోసం కృషి చేశాము. పార్టీని గెలిపించే దాంట్లో ప్రథమ భూమిక వహిస్తూ వచ్చాము మా ఏరియాలో. అలానే 1994 హరిబాబు ఎమ్మెల్యే అయినప్పుడు నన్ను కౌన్సిలర్గా నిలబడమన్నాడు. ఆ రోజు వృత్తిరీత్యా నేను పనికి ఇబ్బంది అవుదనే ఉద్దేశంతో నాకు వద్దండి మా కమ్యూనిటీకి ఏమంటే, సరే ఏది కావాలో ముందుగా చెప్పు, తర్వాత నేను తత్మా ఇచ్చుకుంటానని చెప్పారు. ఆ రోజు కొండూరు విశ్వసేన్ అని ఆయన పేరు చదువుకున్నాడు, కాస్త వ్యాపారస్తుడు అనే ఉద్దేశంతో ఆయన పేరు చెప్పడం జరిగింది. అనుకున్నట్టుగానే ఆయనకి ఆ సీట్ ఇచ్చాడు. ఆయన గెలవటం, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేయటం, అలానే మా విశ్వబ్రాహ్మణుల్లో మమ్మల్ని గుర్తించడం కూడా తెలుగుదేశం పార్టీని. ఆ తర్వాత కరణం బలరామకృష్ణమూర్తి గారు వచ్చినప్పుడు 2000 సంవత్సరంలో నన్ను కౌన్సిలర్గా నిలబడమన్నారు. అయితే మాకు పని ఇచ్చా, మాకు పని ఇబ్బంది అవుతుందండి, నేను నిలబడినంటే మా అబ్బాయి అప్పుడు చేతి కిందకు వచ్చి నువ్వు నిలబడినానని నేను వర్క్ నేను చూసుకుంటానని మా అబ్బాయి ప్రోత్సాహం ఇచ్చినాక నేను పని మానుకొని ఆ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో దిగటం జరిగింది. అలానే ఈరోజు దామంచెల జనార్దన్ గారు మమ్మల్ని ప్రత్యేకంగా మా విశ్వబ్రాహ్మణ కులంలో మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తిస్తారు. అలానే మా విశ్వబ్రాహ్మణులు అందరూ అంటే ప్రేమగా చూస్తాడు ఆయన. మాకు అడగంగానే ఒక 64 గదులు కళ్యాణ మండపానికి గాను ఆయన సొంత నిధులతో ఓడిపోయి నాకు 2012లో మాట ఇచ్చిన దీనికి మాట మీద నిలబడి కళ్యాణ మండపానికి 64 గదులు స్థలం కొనిచ్చారు సొంత నిధులతోటి. అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. అలానే ఈనాటికి కూడా మమ్మల్ని మొన్న కూడా నిలబడమని మనం ఒత్తిడి చేశాడు మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లో. మాకుండే ఇబ్బందుల వల్ల మేము నిలబడలేకపోయాము. మాకు ఈ రోజుకి మొదటి నుండి తెలుగుదేశం పార్టీ అంటే మాకు అభిమానం. ఈ రోజుకి మమ్మల్ని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా గుర్తిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి. పోయిన తడవ కూడా ఓడిపోవడానికి కారణం ఏంటంటే జనాలు మాయ మాటలు నమ్మారు. ఆయన చెప్పే అవి చేస్తాను ఈ చేస్తాను మద్యపాన నిషేధం అని ఏ మాయ మాటలు చెప్పినందువల్ల అతనికి వైసీపీ గెలిపించారు జనాలు. అయితే ఒక్క మాట నిలబెట్టుకోలేకపోయాడు. దశల వారీగా అదే 3000 చేస్తున్నాడు గెలవంగానే. అది 5 ఏళ్ళు పట్టింది, 4 సంవత్సరాల 9 నెలలు పట్టింది 3000 చేయడానికి. 250 పెంచుకుంటూ 5 సంవత్సరాలుగా నెట్టాడు. అది మద్యపాన నిషేధం అన్నాడు. మద్యపాన నిషేధం లేకపోగా విపరీతమైన రేట్లు పెంచి వాటి సొంత తయారీ అయినటువంటి నా మద్యం చీప్ లిక్కర్ని తయారు చేసి జనాల ఆరోగ్యాన్ని పాడు చేయడంలో ఆ గవర్నమెంటు జనాల ప్రాణాలకి తీయడానికి బాగా ఇదైంది. అవన్నీ చూసి జనాలు అప్పుడు పొరపాటు పడ్డాము, ఈ తడం మనం పొరపాటు పడితే రాష్ట్రం నాశనం అవుద్దనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు వైఎస్ఆర్సీపీని ఓడించి తెలుగుదేశానికి భారీ మెజార్టీతో పట్టం కట్టారు. అదేవిధంగా జనసేన వాళ్ళు కూడా మాకు బాగా కోఆపరేట్ చేశారు. ఫస్ట్ మాకు ఎలక్షన్ ముందు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే జైలుకు పోయి మనం కలిసి చేద్దామని ప్రకటించారో ఆ రోజు మా డివిజన్లో ఉన్న జనసేన వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి వాళ్ళతో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసి మనం అందరం కలిసి చేద్దాము, మనం జనార్దన్ గారిని గెలిపించుకోవడానికి అందరం కలిసి చేద్దామని మా అబ్బాయి మీటింగ్ పెట్టి వాళ్ళందరి సహకారం తీసుకొని బాగా కష్టపడి పనిచేసి మంచి మెజార్టీతోటి మొన్న ఎలక్షన్లో మంచి మెజార్టీ రావడం జరిగింది మా డివిజన్లో. అలానే మేము తెలుగుదేశం పార్టీకి వీరాభిమానంగా మేము ఈరోజు కొనసాగుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఒంగోలు డెవలప్ అంటేనే తెలుగుదేశం హయాంలోనే జరిగింది, అది ఖచ్చితంగా చెప్పగలం. అలానే ఫస్ట్ ఎస్ఎస్ ట్యాంక్ కానీ, రెండో ఎస్ఎస్ ట్యాంక్ కానీ, మన అద్దంకి బస్ స్టాండ్ దగ్గర ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ కానీ, సిమెంట్ రోడ్లు కానీ, ఏదైనా కానీ ఆ ఒంగోలు పార్కులు కానీ సుందరీకరణగా అయిందంటే ఒక దామచల జనార్దన్ గారు ఒక తెలుగుదేశం పార్టీలో డెవలప్మెంట్ అయింది. అలానే మా డివిజన్లో కూడా అప్పుడు గత తెలుగుదేశం గవర్నమెంట్లోనే బోర్లు కానీ రోడ్లు కానీ అప్పుడు పడినాయే తప్పితే ఇప్పుడు మొన్న వచ్చిన వైఎస్ఆర్ పార్టీ ఏమీ చేయలేదు. డెవలప్ అంటేనే జనార్దన్ అంటేనే తెలుగుదేశం.